మీ మీదకి రాబోతున్న 5 రకాల హాని ఏదైతే ఉందో అది మీకు కలగకుండా, మీకు తగలకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అంశం ఏంటి అంటే, ఏ హాని మీకు కలగదు. మీరు అప్పుల్లో ఉన్నారు, కానీ అప్పుల వలన ఎలాంటి హాని మీకు కలగదు. కొంతమంది అన్యులు, కొంతమంది పెద్దవాళ్ళు, పోలీసులు కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులు, గూండాలు, రౌడీలు మిమ్మల్ని చంపాలని, లేకపోతే మీకు కీడు చేయాలని, లేకపోతే మీకు నష్టం కలిగి చేయాలని, మీ యొద్ద దొంగిలించాలని, లేకపోతే మీ యొద్ద ఉన్న వాటిని అపహరించాలని ప్రయత్నం చేసినా మీకు ఎలాంటి హాని అనేది కలగకుండా దేవుడు ఎలా కాపాడుతాడు అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. లాస్ట్లో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా రాబోతున్న 5 రకాల హాని ఏదైతే ఉందో, ఇదివరకు రోజుల్లో ఈ హాని మీకు కలిగింది. మీకు కలగడం మూలాన మీరు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇక రాబోయే రోజుల్లో ఈ క్షణం మొదలుకొని ఇక ఎలాంటి హాని మీకు కలగకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. వాటిల్లో 5 రకాల హానులు మీకు తగలకుండా, మీ మీదకి రాకుండా మిమ్మల్ని కాపాడే ఈ 5 వచనాలు కూడా మీరు రాసుకోండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని సేవ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే అనేక మందికి కూడా మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఏ హాని కలగదు, నాకు ఏ హాని కలగదు అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తున్న ఈ యొక్క ఆశీర్వాదాన్ని మిస్ చేసుకోవద్దు. రాబోతున్నాయి 5 రకాల హాని, 5 రకాల తెగుళ్ళు, 5 రకాల నష్టాలు. ఇవి నీ మీదకి రాకుండా దేవుడు నేను కాపాడాలన్న ప్రయత్నంతో నా ద్వారా దేవుడి యొక్క వీడియో చేయిస్తున్నాడు. హాని అంటే ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలాగా మనకు హాని కలగకుండా దేవుడు కాపాడుతాడో చూద్దాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఒక పొలంలో వెళ్తున్నావు. ఓ పొలంలో వెళ్ళేటప్పుడు ఒక పాము నిన్ను కాటు వేయడానికి వస్తుంది. అది నాగ విష సర్పం. అయితే అది కాటు వేసినప్పటికీ కూడా దాని కాటు నీ మీద పడకుండా నువ్వు తప్పించుకున్నావు. అంటే దాని నుండి నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడాడు. నువ్వు బండి మీదో కారు మీదో వెళ్తున్నావు, బై మిస్టేక్లో రెప్పపాటులో ఖచ్చితంగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగేది. రెప్పపాటులో ఆ యొక్క ప్రమాదం తప్పిపోయింది. సో అప్పుడు నీకు ఎలాంటి హాని అనగా ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకోకుండా నువ్వు సేఫ్గా బయటకు వచ్చావు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సో నీ మీదకి రాబోతున్న తెగుళ్ళు, అటాక్స్, నీ మీదకి రాబోతున్న డ్యామేజ్ ఒకవేళ వచ్చినాయి అయినా కానీ దేవుడు ఇక నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఈ 5 లేఖనాలు నీకు చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. సో మొట్టమొదటిగా మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 17వ వచనం, అన్యుల వలన నీకు ఎలాంటి హాని కలగదు. అపోస్తుల కార్యం 26:17 వాక్యంలో ఒకసారి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయము మనము 18 నుండి ధ్యానం చేసుకుందాం. మనం చూసినట్లయితే, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. చూడండి, దేవుడు నీతో చెప్తున్నాడు, లే, నువ్వు ఉన్న పరిస్థితిలో లేచి నిలబడు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో ఎటువంటి ప్రజల వలనైనా, లేకపోతే దేవుణ్ణి ఎరగని అన్ని జనుల వలనైనా ఏ హాని నీకు కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరైనా నాకు హాని చేస్తారేమో, ఎవరైనా నన్ను ఇబ్బంది పెడతారేమో అని నువ్వు భయపడుతున్నావు. బహుశా దేవుని సేవ చేస్తున్నావేమో. అక్కడున్న అన్ని జనులను చూసి, అక్కడున్న ప్రజలను చూసి, అక్కడున్న తాగుబోతులను చూసి, అక్కడున్న వ్యభిచారులను చూసి, అక్కడున్న జనాంగమును చూసి, లేకపోతే నీ ఇరుగువారు, పొరుగువారు వాళ్ళను చూసి వాళ్ళు నీకేమైనా హాని తలపెడతారేమో అని చెప్పి నువ్వు భయపడుతున్నావేమో. భయపడవద్దు. దేవుడు నీతోనే చెబుతున్న మాట ఏంటి అంటే, ఎలాంటి ప్రజల వలన కూడా ఎలాంటి హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. నువ్వు దుబాయ్లో ఉండొచ్చు, ఖత్తర్లో ఉండొచ్చు, మస్కట్లో ఉండొచ్చు, లేకపోతే అబుదాబిలో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండవచ్చు. అక్కడున్న ప్రజల వలన, అక్కడ ఉన్న అన్ని జనుల వలన నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. లేచి నీ పని నువ్వు చేసుకో, నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. దేవుడు నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగనే రెండవది కూడా చూద్దాము, నీ మీదకి హాని చేయుటకు ఎవరు రారు. అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 10వ వచనంలో, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. దేవుడు నీతో చెబుతున్న మాట ఒకసారి మనం ఇంగ్లీష్లో కూడా చూసినట్లయితే,
Do not be afraid, but go on speaking and do not be silent, for I am with you and no one will attack you to harm you. సో ఎవరు కూడా నిన్ను అటాక్ చేయలేరు, ఎందుకు అనగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇదిగో ఎవరైనా నిన్ను భయపెట్టారా, ఇదిగో నీ అంతు చూస్తాను, నిన్ను నరుకుతాను, నిన్ను చంపుతాను, లేకపోతే నీకు పుట్టగట్టులు లేకుండా చేస్తాను, లేకపోతే నేను నిన్ను నాశనం చేస్తాను, నీ మీద చేతబడి చేపిస్తాను, లేకపోతే ఇదిగో ఫలానా వ్యక్తిని పంపించి నిన్ను కొట్టమని చెబుతాను అని చెప్పి ఎవరైనా నీకు హాని చేయడానికి నీ మీదకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా నీకు వార్నింగ్ ఇచ్చారా? నీకు ఎవరైనా నీకు వార్నింగ్ ఇచ్చి ఇదిగో నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి నిన్ను రకరకాలైన మాటలు మాట్లాడి నీ మీద నిందలు వేసి నీకు హాని తలపెట్టడానికి నీ మీదకి వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నారా? అయితే భయపడకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడును రాడు. నీ తలలో ఉన్న ఒక వెంట్రుక కూడా రాలదు. అలాగనే నీ తలలో ఉన్న ఒక వెంట్రుక రాలదు, నీ షర్టుకు ఉన్న ఒక గుండీ కూడా కింద పడదు. అలాగనే నీ చేతికి ఉన్న ఏది కూడా డ్యామేజ్ అవ్వదు, నీ ఇంట్లో ఉన్న ఏది కూడా డ్యామేజ్ అవ్వదు. కనీసము ఏ మాత్రము కూడా నీకు హాని జరగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు భయపడవద్దు, ధైర్యముగా ఉండి దేవుని యొక్క వాక్యం బోధించు. ధైర్యముగా ఎవరితో అయినా ధైర్యముగా నిజాయితీగా నిలబడి మౌనంగా ఉండకుండా మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు. ఇబ్బంది ఏం లేదు. నువ్వు సేవ చేస్తున్న ఆ ప్రదేశంలో నిన్ను నాశనం చేయాలని ఎవరు నీ మీదకి రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ యొక్క వీడియోను చూస్తున్నా ఒక దేవుని సేవ చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు, మీరు ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. ఆ ప్రాంతంలో కొంతమంది మీకు హాని చేస్తామని, మీ మీదకి అటాక్ చేస్తామని చెప్పి మీకు వార్నింగ్ ఇస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, రకరకాలుగా అబ్యూస్ చేస్తున్నారు. భయపడకండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఏది కూడా మీ మీదకి రాదు. మిమ్మల్ని ఏ మనిషి కూడా ఏమి చేయలేడు. ఎందుకనగా నిన్ను కొట్టాలి అన్నా, నిన్ను తిట్టాలి అన్నా, నిన్ను నాశనం చేయాలి అన్నా ముందుగా నీ ఇంటికి వేసిన కంచెను దాటి రావాలి. యేసు ప్రభువారు కనుగుడ్డును దాటి రావాలి. యేసు ప్రభువారు గీత గీశాడు, ఆ గీత దాటి రావాలి కదా. ఆ గీత దాటి రాలేరు కాబట్టి దేవుడు నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో దయ్యముల వలన కూడా నీకు ఎలాంటి హాని కలగదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. Behold, I have given you authority to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall hurt you, and nothing shall hurt you. ఏది నిన్ను హర్ట్ చేయలేదు, ఏది నిన్ను అటాక్ చేయలేదు. అలాగే ఇప్పుడు ఏది కూడా నిన్ను హర్ట్ చేయలేదు అనగా చూడండి, పాములు తేళ్ళు అనగా చూడండి, ఆకాశము నుండి కింద పడిన దయ్యాలు, ఆకాశము నుండి కిందకు త్రోయబడిన సాతాను, వీళ్ళు పాములుగాను తేళ్లనుగాను విషంను కలిగిన భయంకరమైన సాతాను శక్తులుగా మారారు. వీళ్ళ మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు గనక ఎలాంటి హాని అనేది నీకు కలగదు. ఎవరైనా నీ మీద చేతబడి చేసి నిన్ను నాశనం చేయాలన్నా అది వాళ్ళ వల్ల కాదు. ఆ హాని అనేది నీకు తగలదు. కాబట్టి ఎలాంటి దయ్యము, ఎలాంటి భూతము, ఎలాంటి పిశాచి, ఎలాంటి సాతాను, ఎలాంటి దురాత్మైనా, ఎలాంటి దయ్యపు ఆత్మైనా, ఎలాంటి శక్తి అయినా నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకనగా వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఏది నిన్ను హర్ట్ చేయలేదు, అంటే నిన్ను ఏది కూడా హర్ట్ చేయలేదు. కాబట్టి ఇలాంటి హాని కలగకుండా, దయ్యాల నుండి కూడా నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి వాటి కొరకు భయపడకు. అలాగే నాలుగోదిగా మార్కు సువార్త 16:8, విషం తాగినా లేకపోతే ఎవరైనా విషం కలిపి నీకు ఇచ్చినా, నిన్ను చంపాలని ప్రయత్నం చేసినా నీకు ఏమి కాదు, ఏ హాని నీకు కలగదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16:18, 16:8 అన్న 8 కాదు 18. పాములను ఎత్తి పట్టుకుందరు, చూడండి, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. చూడండి మార్కు సువార్త 16:18లో, అండ్ ఇఫ్ దే డ్రింక్ ఎనీ డెడ్లీ పాయిజన్ ఇట్ విల్ నాట్ హర్ట్ దెమ్, అండ్ ఇఫ్ దే డ్రింక్ ఎనీ డెడ్లీ పాయిజన్ ఇట్ విల్ నాట్ హర్ట్ దెమ్. చూడండి, హానికరమైనది ఏది త్రాగినా వాళ్ళకి, అది మరణకరమైనది ఏది త్రాగినా అది వారికి హాని చేయదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది.
ఎవరైనా నిన్ను చంపాలని, ఏదైనా వాటర్లో కానీ డ్రింక్లో కానీ నీకు హాని చేయాలని, లేకపోతే ఏదైనా మరుపు మందు పెట్టాలని, లేకపోతే ఏదైనా ఒక రకంగా నీకు హాని చేయాలని చెప్పి ట్యాబ్లెట్ రూపంలోనో ఏదో ఒక రూపంలో వాళ్ళు ఏదైనా ఒక పాయిజన్ కలిపిన, వెనం కలిపిన, అసలు ఏదైనా నిన్ను హర్ట్ చేసేది, నీకు అనారోగ్యాన్ని కలిగించడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఒకవేళ అది త్రాగినా అది నీకు హాని చేయదు. మరణకరమైనది ఏది త్రాగినా, నీ అంతటికి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి త్రాగితే కాదు, కానీ నీకు తెలియకుండా వేరే వాళ్ళు నువ్వు దేవుని యందు భయభక్తులుగా ఉన్నప్పుడు అది సహించలేక వాళ్ళు నీ మీదకి ఏదైనా ఇండైరెక్ట్గా అటాక్ చేసి నిన్ను చంపాలనుకున్నా అలాంటిది ఏది జరగదు, అలాంటిది కూడా ఏది హాని చేయదు. సో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి 4వగా దేవుడు మరణకరమైనది ఒకవేళ త్రాగినా నీకు హాని జరగదు. లాస్ట్గా మనం చూసినట్లయితే దానియేలు 6:22 మృగముల వలన ఏ హాని కలగదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోలు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాను కదా అనేను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా, నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే ఆయన తన దూతను పంపించి సింహముల వలన కూడా ఎలాంటి హాని నీకు కలగకుండా వాటి నోళ్లను దేవుడు మూయించగలడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని ఎదుట నిర్దోషిగా యథార్థవంతుడుగా జీవించాడు గనక మై గాడ్ సెంట్ హిజ్ ఏంజల్ అండ్ షట్ ద లయన్స్ మౌత్ అండ్ దే హ్యావ్ నాట్ హార్మడ్ మీ. చూడండి, ఎలాంటి హాని అనేది సింహాల వలన కలగకుండా దానియేలుని దేవుడు కాపాడాడు. అలాగనే నీవు కూడా ఏదైనా ఒక భయంకరమైన ప్రాబ్లంలో ఇరుక్కుపోయి ఇక ఇందులో నేను నాశనం అయిపోతాను, ఇక ఇందులో నేను బ్రతకలేను అనుకుంటున్నావేమో, దాని వలన ఎలాంటి హాని అనేది కలగదు. ఎందుకనగా దేవుడు వాటి యొక్క నోళ్లను మూయిస్తాడు. కొంతమంది నీకు విరోధంగా మాట్లాడడానికి, నీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి నిలబడి వాళ్ళ నోరులు తెరిచి నీ మీద నిందిస్తూ, నీకు హాని తలపెట్టడానికి, నిన్ను శపిస్తూ, రకరకాలుగా వాళ్ళ యొక్క నోళ్లను తెరిచి నీ మీద ప్రయోగిస్తున్న ప్రతి విధమైన ప్రయోగం ఏదైతే ఉందో దేవుడు వాళ్ళ యొక్క నోళ్లను మూయించబోతా ఉన్నాడు. నీకు ఎలాంటి హాని కలగకోకుండా అందరి నోళ్ళు కూడా దేవుడు మూయించబోతా ఉన్నాడు. సింహం ఎంత గర్జించి ఎంతగా కోరలు కలిగి ఉంటుంది, అయినప్పటికీ సింహాల నోళ్లను మూయించిన దేవుడు నీ ఎదుట కనబడుతున్న నీకు హాని తలపెట్టాలనుకున్న వాళ్ళందరి నోళ్లను దేవుడు మూయిస్తాడు. దేనితో నువ్వు అంతమైపోతావు అని అనుకుంటున్నావు, ఒకవేళ అప్పులు పాలైపోయావు, అప్పులు కట్టలేకపోయావు, ఈ అప్పుల వల్ల నువ్వు అంతమైపోతావు, వాళ్ళ నోళ్ళ వల్ల నేను నాశనం అయిపోతానని నువ్వు భయపడుతున్నావు, భయపడకు. ఆ అప్పుల్లో నుండి దేవుడు కాపాడడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి కాపాడడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సింహంలాగా నోరు తెరుచుకొని అపవాది అయిన సాతాను నిన్ను మృంగడానికి రోగం రూపంలో నీ ఎదుటకు వచ్చి ఉన్నాడేమో. గర్జించు సింహం వలె దేవుడు ఆ గర్జించు సింహం యొక్క నోరును మూయించి, అనగా అనారోగ్యాన్ని నీ ఎదురు నుండి దేవుడు తొలగించి నీకు శాశ్వతమైన స్వస్థతను కలిగి చేసి ఏ హాని కలుక్కోకుండా, ఒక్క టాబ్లెట్ కూడా వాడుకోకుండా దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు అంటే రక్షించి నడిపించబోతున్నాడు. కాబట్టి రాబోతున్న రోజుల్లో మీకు రాబోతున్న 5 రకాల హాని మీకు కలగకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు. ఎవరైతే ఈ యొక్క వీడియోని చూసారో రాబోతున్న 5 రకాల తెగుళ్ళు, అటాక్స్, అలాగనే ప్రభా తండ్రి డ్యామేజ్ నుండి నీ బిడ్డలు మీరు కాపాడి రక్షించి ఈ వాగ్దానపు తాళాలతో నీ బిడ్డలు మీరు భద్రపరచమని, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనబడుతున్న ఈ నెంబర్కి మీ యొక్క ప్రార్థన అవసరతను తెలియపరచడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి. అలాగనే ఈ యొక్క వాక్యాన్ని విన్నారు, ఈ వాక్యాన్ని విని మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రభు యొక్క పరిచర్యను బలపరచడానికి కనపడుతున్న ఈ నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఏదైనా యూపీఐ పేమెంట్ చేయాలి అంటే ఈ నెంబర్కి మీ యొక్క విరాళాలు పంపించండి. ఏదైనా ఇంకా సంప్రదించాలని నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.